గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసరికి రెడ్మీ నుంచి సిరీస్ అనేది లాంచ్ అయింది. రెడ్మీ నోట్ 12 సిరీస్ అనేది. దీనికోసం చాలా మంది వెయిట్ చేసి ఉన్నారు ఈ సిరీస్ కోసం. అయితే ఇది అనేది లాంచింగ్ డేట్ వచ్చేసరికి January 11th అనేది అఫీషియల్గా లాంచ్ అయింది. దాని యొక్క సేల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ చాలా మంది బై చేసుకుంటున్నారు. ఇక దీనికి సేల్స్ వచ్చేసరికి అమెజాన్లో స్టార్ట్ అయింది. అమెజాన్స్లో ఇక బయర్ దీని యొక్క ప్రైజెస్ వచ్చేసరికి 3 మొబైల్స్తో వచ్చేసింది. ప్రైస్ 30,000 లోపు ఉన్నాయి 3 మొబైల్స్ కూడా. ఇక ఏంటంటే డిఫరెంట్ టైప్ స్పెసిఫికేషన్స్తో ఉన్నాయి. డిఫరెంట్ మొబైల్ వచ్చేసరికి రెడ్మీ నోట్ 12, ఇక నెక్స్ట్ మొబైల్ రెడ్మీ నోట్ 12 ప్రో, నెక్స్ట్ మొబైల్ రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్, ఇలా 3 మొబైల్స్ 5Gతో అనేది లాంచ్ అయ్యాయి మన ఇండియాలో. ఇక ఆల్రెడీ సేల్స్ అనేది స్టార్ట్ అయ్యి చెప్పా కదా. ప్రైజెస్ లిస్టెడ్ కూడా మనం మాట్లాడుకుందాం. ఇటు స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇక మొబైల్స్ పర్చేజ్ చేయాలా వద్దా, ఎలా ఉంది మొబైల్ యొక్క రివ్యూ ఏంటి, వాటి యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, దాన్ని ఏంటి అసలు మొత్తం దాని గురించి మనం బయోడేటా మొత్తం మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అయితే ఈ ఛానల్ కొత్త క్వశ్చన్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ ఉంది గైస్, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఇక మనం ఫస్ట్ రెడ్మీ నోట్ 12 గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రైజెస్ లిస్ట్ అనేది వాటి స్పెసిఫికేషన్ డిస్ప్లే మీద కనిపిస్తుంది, ఒకసారి చూడండి. ఇక ఫస్ట్ దీని ఒక మొబైల్ నేమ్ వచ్చేసరికి రెడ్మీ నోట్ 12 5G. దీని యొక్క స్పెసిఫికేషన్స్ మనం డీటెయిల్ గా మాట్లాడుకుంటే ఫస్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇక డిస్ప్లే వచ్చేసరికి ఇది 6.67 ఇంచెస్ తో ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది. సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో ఉంటుంది. ఇక దీని యొక్క వర్షన్ గురించి మాట్లాడుకుంటే వర్షన్ వచ్చేసరికి Android 12 వర్షన్ తో వస్తుంది. ఇది ఒక రీఫ్రెష్ రేట్ గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే యొక్క రీఫ్రెష్ రేట్ వచ్చేసరికి 120 Hz స్మూతింగ్ రేట్ పర్ఫార్మెన్స్ తో ఉంది. దీని యొక్క గ్లాస్ వచ్చేసరికి గొరిల్లా గ్లాస్ తో ఉంటుంది. ఇక Type 3 తో ఉంటుంది. దీని యొక్క ప్రొసెసర్ గురించి మాట్లాడుకుంటే ప్రొసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ తో ఉంటుంది. ఇక స్నాప్డ్రాగన్ వచ్చేసరికి 4th జనరేషన్ తో ఉంటుంది, జనరేషన్ 1 తో ఉంటుంది. దీని యొక్క ప్రొసెసర్ ఆక్టోకోర్ గురించి మాట్లాడుకుంటే ఆక్టోకోర్ వచ్చేసరికి 2.0 GHz తో ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి హెక్సాకోర్ వచ్చేసరికి 1.8 GHz ఉంది. దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనం దీంట్లో ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. ఫస్ట్ ప్రైమరీ కెమెరా వచ్చేసరికి 48 MP తో ఉంటుంది. సెకండరీ కెమెరా వచ్చేసరికి 8 MP తో ఉంటుంది. థర్డ్ ట్రిపుల్ కెమెరాతో వచ్చేసరికి 2 MP తో ఉంటుంది. ఇక 2 MP వచ్చేసరికి అల్ట్రా వైడ్ యాంగిల్ తో ఉంటుంది, మ్యాక్రో కెమెరాతో ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడుకుందాం. సెల్ఫీ కెమెరా వచ్చేసరికి చాలా అద్భుతంగా ఉంది. 13 MP తో ఉంటుంది. విత్ ఫుల్ HD వీడియో రికార్డింగ్ ఉంటుంది. అండ్ దీని 30 FPS తో ఉంటుంది. ఇక బ్యాక్ కెమెరా మన వీడియో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే చాలా అద్భుతంగా ఉంది. విత్ 4K తో అవైలబుల్ లో ఉంది, ఫుల్ HD రికార్డింగ్. ఇక నెక్స్ట్ మనం దీని యొక్క ర్యామ్ రోమ్ గురించి మాట్లాడుకుంటే ర్యామ్ వచ్చేసరికి 6GB ర్యామ్ తో అవైలబుల్ లో ఉంది. ఇక రోమ్ వచ్చేసరికి 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ఉంది. ప్రైస్ చాలా అద్భుతంగా ఉన్నా కానీ స్టోరేజ్ కొంచెం తక్కువలో ఉంది. ఇక నెక్స్ట్ మనం దీని యొక్క బ్యాటరీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ పవర్ తో ఉంటుంది. ప్లస్ 33 వాట్స్ ఛార్జింగ్ తో ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం దీని యొక్క కలర్స్ గురించి మాట్లాడుకుంటే కలర్స్ వచ్చేసరికి 3 కలర్స్ తో వస్తుంది. బ్లూ అండ్ బ్లాక్ అండ్ గ్రీన్ తో ఉంటుంది అవైలబుల్ లో. ఇది దీని యొక్క ఫస్ట్ మనం రెడ్మీ నోట్ 12 గురించి మాట్లాడుకుంటే దీని స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి. ప్రైస్ వచ్చేసరికి 20,000 ఉంది. 19,999 తో ప్రైస్ అనేది అవైలబుల్ లో ఉంది. దీని యొక్క సేల్స్ అని చెప్పారు కదా, అమెజాన్ లోని సేల్స్ అని నడుస్తుంది. నెక్స్ట్ మనం ఇంకోటి రెడ్మీ నోట్ 12 ప్రో గురించి మాట్లాడుకో. అది వచ్చేసరికి ఇది 5G దీంతో పాటు ఈ సిరీస్ అనేది లాంచ్ అయింది. దీని ఫస్ట్ మనం ఆండ్రాయిడ్ వర్షన్ గురించి మాట్లాడుకుంటే Android 12 తో నడుస్తుంది. దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.67 ఇంచెస్ తో ఉంటుంది. అమోల్డ్ డిస్ప్లేతో ఉంటుంది. ఇది కూడా అవైలబుల్ లో. నెక్స్ట్ దీని యొక్క డిస్ప్లే రీఫ్రెష్ రేట్ గురించి మాట్లాడుకుంటే 120 Hz రీఫ్రెష్ రేట్ తో ఉంటుంది. విత్ స్మూతింగ్ అవైలబుల్ లో ఉంది, స్మూతింగ్ రేట్ అనేది. నెక్స్ట్ మనం దీని యొక్క ఆక్టోకోర్ ప్రొసెసర్ గురించి మాట్లాడుకుంటే ఆక్టోకోర్ 2.6 GHz తో ఉంటుంది. దాంట్లో వచ్చేసరికి 20,000 లో వచ్చేసరికి రెడ్మీ నోట్ 12 వచ్చేసరికి 2.0 GHz తో ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి 2.6 GHz తో ఉంటుంది. నెక్స్ట్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 తో ఉంటుంది అవైలబుల్ లో. నెక్స్ట్ మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకుంటే కెమెరా యొక్క పర్ఫార్మెన్స్ వచ్చేసరికి ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. ఇది కూడా అవైలబుల్ లో. ప్రైమరీ కెమెరా వచ్చేసరికి 50 MP తో ఉంటుంది. సెకండరీ కెమెరా వచ్చేసరికి 8 MP తో ఉంటుంది. ఇక థర్డ్ కెమెరా డెప్త్ కెమెరా వచ్చేసరికి 2 MP తో ఉంటుంది. ఇది కూడా ఇక వీడియో రికార్డింగ్ వచ్చేసరికి బ్యాక్ కెమెరా వీడియో రికార్డింగ్ వచ్చేసరికి 4K తో అవైలబుల్ ఉంది. 30 FPS తో ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం దీని యొక్క సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడుకుంటే సెల్ఫీ కెమెరా వచ్చేసరికి ఫ్రంట్ 16 MP తో ఉంటుంది. ఇక రెడ్మీ నోట్ 12 వచ్చేసరికి 13 MP తో ఉంటుంది. దీంట్లో 16 MP తో అవైలబుల్ లో ఉంది. నెక్స్ట్ మనం దీని యొక్క ర్యామ్ రోమ్ గురించి మాట్లాడుకుంటే ర్యామ్ వచ్చేసరికి 8GB ర్యామ్ తో ఉంటుంది. స్టోరేజ్ వచ్చేసరికి 128GB స్టోరేజ్ తో ఉంటుంది. ఇక మనం రెడ్మీ నోట్ 12 చూస్తే అది వచ్చేసరికి ర్యామ్ వచ్చేసరికి 6GB ర్యామ్ ఉంది. స్టోరేజ్ వచ్చేసరికి 128GB అవైలబుల్ ఉంది. ఇది సేమ్ అంతే, కాకపోతే ర్యామ్ వచ్చేసరికి కొంచెం ఎక్స్ట్రా ఉంది. ఇక నెక్స్ట్ మనం దీని యొక్క బ్యాటరీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ వచ్చేసరికి
5000 mAh బ్యాటరీ పవర్తో ఉంటుంది. విత్ దీని యొక్క వాట్స్ అనేది ఛార్జింగ్ వాట్స్ అనేది అడాప్టర్ అనేది 67 వాట్స్ ఛార్జింగ్తో ఉంటుంది. ఇంకోటి ఇది వచ్చేసరికి టర్బో ఛార్జింగ్ అనేది అవైలబుల్ ఉంది. ఇక ఛార్జింగ్ అనేది 100% ఎక్కడానికి కేవలం 46 మినిట్స్ అనేది పడుతుంది. దీని యొక్క సౌండ్ క్వాలిటీ డాల్బీ అటామ్స్ అనేది అవైలబుల్ ఉంది, సపోర్ట్ లో ఉంది. ఇక నెక్స్ట్ దీని యొక్క చెప్పాను కదా కూలింగ్ సిస్టమ్ అనేది 12 layers తో అవైలబుల్ ఉంది. దీని వీటి యొక్క ఎక్స్ట్రా స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క స్పెసిఫికేషన్ చూస్తే అంటే Redmi Note 12 Pro 5G దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి 26,999 అంటే 27,000 లభిస్తుంది. ఇది వచ్చేసరికి Redmi Note 12 వచ్చేసరికి 20,000 ఉంది. ఇది వచ్చేసరికి 7,000 ఎక్స్ట్రా ఉంది Note 12 Pro. ఇది కూడా 5G అవైలబుల్ ఉందని చెప్పారు. దీని సేల్స్ కూడా అమెజాన్ లో స్టార్ట్ అయ్యి ఎవరైనా మొబైల్ పర్చేజ్ చేయాలంటే కంపల్సరీ దీన్ని పర్చేజ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం అదే మోడల్ వచ్చేసరికి Redmi Note 12 Pro Plus 5G ఇది కూడా That's a race against my past. Whenever they clock me, that's 2,000 on the dash. When it kinda tickles me, and every day I laugh. Yeah, you know we number one, and you don't need to ask. I got the magic, feel like I'm a greyhound looking at a rabbit. Finish line so close, I can try to grab it. I only look back just to look at your reaction. Can't stop when we start, we get it done. Take no days off, we number one. Lace up these kicks, and we run. Like this, we gon' get it done. Stop when we start, we gon' get it done. Start when we stop, we gon' get it done. We gon' get it done. Like this. అవైలబుల్ ఉంది. ఇది కూడా అదే సిరీస్ తో అనేది లాంచ్ అయింది. ఇది కూడా అమెజాన్ లో అనేది సేల్స్ అనేది స్టార్ట్ అయింది. దీని గురించి మాట్లాడుకుందాం. ఇది వచ్చేసరికి మొబైల్ వచ్చేసరికి Redmi Note 12 Pro Plus 5G. ఇక నెక్స్ట్ మనం దీని యొక్క స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఇది వచ్చేసరికి రావడం Android 12 తో వస్తుంది అంటే 3.4. నెక్స్ట్ మనం దీని యొక్క స్పెసిఫికేషన్ వచ్చేసరికి ఫస్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. డిస్ప్లే వచ్చేసరికి సేమ్ Redmi Note 12, Note 12 Pro, Note 12 Pro Plus 5G మూడు కూడా ఒకే డిస్ప్లేతో ఉంది 6.67 ఇంచెస్ తో. ఇక 3 AMOLED డిస్ప్లేతో అనేది అవైలబుల్ ఉంది. ఇంకోటి 120 Hz రిఫ్రెష్ రేట్ తో 3 స్మూతింగ్ రేట్ పర్ఫార్మెన్స్ తోనే ఉంది. సేమ్ క్వాలిటీతో వచ్చేసే మూడు డిస్ప్లే క్వాలిటీస్ వచ్చేసరికి సేమ్ గానే ఉన్నాయి 3 మొబైల్స్ లో. ఇక నెక్స్ట్ మనం దీని యొక్క గ్లాస్ వచ్చేసరికి గొరిల్లా గ్లాస్ తో విత్ 5 ఐటమ్స్ తో అంటే 5 టైప్స్ తో రాబోతుంది. గొరిల్లా గ్లాస్ అనేది 5 గ్లాస్ అనేది అవైలబుల్ ఉంది దాంట్లో. ఇక నెక్స్ట్ మనం దీని యొక్క ఆక్టోకోర్ గురించి మాట్లాడుకుంటే ఆక్టోకోర్ వచ్చేసరికి సేమ్ 2.6 GHz తోనే ఉంది. అంటే Redmi Note 12 Pro ఎలా ఉందో సేమ్ అలానే దీంట్లో 2.6 GHz తో ఉంది. నెక్స్ట్ మనం దీంట్లో వచ్చేసరికి ఫస్ట్ మనం డైమెన్సిటీ గురించి మాట్లాడుకుంటే సేమ్ Note 12 Pro ఎలా ఉందో అలానే MediaTek Dimensity 1080 తోనే అవైలబుల్ లో ఉంది. ఇక నెక్స్ట్ మనం దీని కెమెరా గురించి మాట్లాడుకుంటే కెమెరా పర్ఫార్మెన్స్ అనేది ఆ రెండింటికంటే కొంచెం బెస్ట్ ఫీచర్స్ తో ఉంది. కెమెరా వచ్చేసరికి బ్యాక్ కెమెరా వచ్చేసరికి 200 MP తో అవైలబుల్ లో ఉంది విత్ మెయిన్ కెమెరా. ఇక నెక్స్ట్ ఇది వచ్చేసరికి ట్రిపుల్ కెమెరాతో రాబోతుంది. సెకండరీ కెమెరా వచ్చేసరికి 8 MP అల్ట్రా వైడ్ తో ఉంటుంది. థర్డ్ కెమెరా వచ్చేసరికి 2 MP తో ఉంటుంది. ఇది కూడా సేమ్ 4K at the rate of 30 FPS తో ఇచ్చున్నాడు. నెక్స్ట్ మనం దీని యొక్క ర్యామ్ రోమ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ర్యామ్ వచ్చేసరికి 8GB ర్యామ్ తో అవైలబుల్ లో ఉంది. దీని యొక్క స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే విత్ 256GB స్టోరేజ్ తో ఉంటుంది. రెండు మొబైల్స్ వచ్చేసరికి 128GB ఉంటే ఇది వచ్చేసరికి 256GB స్టోరేజ్ తో ఉంది. ఇక నెక్స్ట్ మనం దీని యొక్క ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే సెల్ఫీ కెమెరా వచ్చేసరికి సేమ్ 16 MP తో అవైలబుల్ లో ఉంది. ఇక దీని యొక్క ఫస్ట్ మనం బ్యాటరీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి ఇది 4980 mAh బ్యాటరీ పవర్ తో ఉంటుంది. ఇక ఛార్జింగ్ వచ్చేసరికి 120 watts తో హైపర్ ఛార్జ్ తో ఉంది. ఇక 100% ఎక్కడ కేవలం 19 minutes టైం అనేది పడుతుంది. ఇక నెక్స్ట్ ఇది కూడా సేమ్ Redmi Note 12 Pro ఇచ్చినట్టే డాల్బీ అటామ్స్ అనేది అవైలబుల్ లో ఎక్స్ట్రా స్పెసిఫికేషన్స్ తో ఉంది. నెక్స్ట్ దీంట్లో ఓపర్ అనేది చాంబర్ అనేది కూలింగ్ టెక్నాలజీ చాలా అవైలబుల్ 3000 mm² తో ఉంటుంది ఓపర్ ఛార్జర్ అనేది. ఇక నెక్స్ట్ దీని యొక్క సెన్సార్ గురించి మాట్లాడుకుంటే సెన్సార్ అనేది ఫింగర్ ప్రింట్ అనేది సైడ్ ఇచ్చున్నాడు. ఇది దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి కేవలం 29,999 ఉంది. అంటే ఈ మూడు మొబైల్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మూడు మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. వీటి యొక్క స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే ఇవి మీకు డిస్ప్లే మీద కూడా కనిపించుంటాయి. ఇక నెక్స్ట్ దీని మూడు మొబైల్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ Redmi Note 12 వచ్చేసరికి 20,000 ఉంది. నెక్స్ట్ Note 12 Pro వచ్చేసరికి 27,000 ఉంది. ఇంక ఇది వచ్చేసరికి Note 12 Pro Plus 5G వచ్చేసరికి 30,000 ఉంది మూడు. ఇక స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే రెండు సేమ్ డిస్ప్లేతో అవైలబుల్ ఉంది. AMOLED డిస్ప్లే 200 MP తో ఉంది. అంటే మూడు కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఇది కొంచెం మనం ఎక్కువ ప్రైస్ పెడతాం కాబట్టి 200 MP అనేది అవైలబుల్ ఉంది. కాబట్టి నెక్స్ట్ మన స్పెసిఫికేషన్ ఒక ప్రొసెసర్ గురించి మాట్లాడుకుందాం.
రెడ్మీ నోట్ 12 వచ్చేసరికి 2 ఆక్టోకోర్ 2 ఉంది. నెక్స్ట్ మనం నోట్ 12 ప్రో వచ్చేసరికి 2.6 ఉంది. నోట్ 12 ప్రో ప్లస్ 5G వచ్చేసరికి 2.6 GHz ఉంటుంది. అంటే ప్రొసెసర్ గురించి మాట్లాడుకుంటే మూడు సేమ్ గానే అంటే మెయిన్ కావాల్సిందే అది. కాబట్టి ఇక స్నాప్ డ్రాగన్ వచ్చేసరికి అది 4th జనరేషన్తో ఉంటుంది. ఈ రెండు వచ్చేసరికి MediaTek Dimensity 1080తో ఉంటుంది. కాబట్టి ఈ మూడింటిలో మీరు పర్చేస్ చేయాలంటే కంపల్సరీ నోట్ 12 ప్రోనే పర్చేస్ చేయండి. ఎందుకంటే సేమ్ గానే ఉన్నాయి స్పెసిఫికేషన్. ఒక కెమెరా గురించి మాట్లాడుకుంటే అది కొంచెం హై ఛార్జింగ్ గురించి మాట్లాడుకుని అది కొంచెం ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉంది నోట్ 12 ప్రో ప్లస్ 5G. ఇంకోటి ఏంటంటే దాంట్లో మనం 30,000 పడుతున్నాం కాబట్టి లేదు మాకు కెమెరా కావాలన్నా లేదంటే ఇంకోటి ఆ రెండు కావాలంటే మీరు రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్ 5G పర్చేస్ చేయండి. రెడ్మీ నోట్ 12 వచ్చేసరికి 20,000 ఉన్నా కానీ మీకు ర్యామ్ తక్కువగా ఉంది, ఇంకోటి స్టోరేజ్ కూడా తక్కువగానే ఉంది, ఇంకోటి వచ్చేసరికి దాని యొక్క పర్ఫార్మెన్స్ వచ్చేసరికి దాని కెమెరా గురించి మాట్లాడడం తక్కువగానే ఉంది. కాబట్టి మీరు పర్చేస్ చేయాలంటే ఆక్టోకోర్ కూడా తక్కువగానే ఉంది. కాబట్టి మీరు పర్చేస్ చేస్తే ఈ రెండు మొబైల్స్లో పర్చేస్ చేయండి. ఒకటి వచ్చేసరికి రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్ 5Gని, ఇంకోటి రెడ్మీ నోట్ 12 ప్రో. ఇంకా దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడితే డిఫరెంట్గా ఏం లేదు, సేమ్ గానే ఉంది. ఒక రకంగా అంటే ఇంచుమించు ఒక 5,000 డిఫరెన్స్ ఉంది కాబట్టి స్పెసిఫికేషన్ సేమ్ గానే ఉంది. ఇది గైస్ ఈ రోజు వీడియో వచ్చేసరికి మేము ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు పర్చేస్ చేయాలంటే కంపల్సరీ రెడ్మీ నోట్ 12 ప్రో నోట్ 12 ప్రో ప్లస్ 5Gని పర్చేస్ చేయండి. ఇది గైస్ ఈ రోజు యొక్క మొబైల్ యొక్క రివ్యూ వచ్చేసరికి. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ టేక్ కేర్, బాయ్ బాయ్.